దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని అన్ని పార్టీలు ప్రజలను తమ వైపుకు ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎలాగైనా మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించాలని భావిస్తోంది. మొన్నటి వరకు ఏపీ సీఎం జగన్ సిద్ధం సభలతో ప్రజలకు తాము చేసిన మంచి పనులను వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రను చేపట్టి ఊరూరు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన సిద్ధం మేమంతా సిద్ధం సభలకు అనూహ్య రీతిలో స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్లినా జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. బస్సు యాత్రలో దారి పొడవునా ఎవరి నోట విన్నా వన్స్ మోర్ సీఎం జగన్ అనే మాటలే వినబడుతున్నాయి. జగన్ బస్సు వస్తుందంటేనే రోడ్లపైకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. తమకు మేలు చేసిన జననేతకే ఓటు అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి ఎన్ని జెండాలు జతకట్టినా అవి నీటి మీద రాతల్లాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు. తమను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఈ ప్రభుత్వం వెంటే ఉంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం ఏకపక్షంగానే సాగేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు ఏం చేయాలో కూడా పాల్పోవడం లేదు. వారు నిర్వహించిన సభలకు ప్రజల స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా ప్రజాగలం పేరుతో సభలు నిర్వహించినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ సభలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. కొందరికి బీరు, బిర్యానీలు ఇచ్చి తీసుకువచ్చిన వారు సభ ముగిసే వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. కొందరైతే చంద్రబాబు మైక్ అందుకోగానే సభాస్థలిని విడిచిపెడుతున్నారు. దీంతో కూటమి అభ్యర్థులకు కూడా తమ ఓటమి ఖాయంగానే అనిపిస్తూ ఉన్న నామమాత్రంగా ప్రచారంలో పాల్గొంటూ ఉనికిని చాటుకుంటున్నారు.